నిజంగా ఏమైనా జరిగిందనుకో నేను యాక్సెప్ట్ చేస్తానా? నాకంత మెచ్యూరిటీ లేదు కదా. నీతోనే అన్ని పూట పూట పొల మారుతుంటే అసలింత జాలి లేదా. నేను సిద్ధు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ఫస్ట్ సినిమా పెద్ద హిట్, ఫ్యామిలీ ఆడియన్స్ రాస్తారని తీసుకెళ్లి ఫ్యామిలీస్ లో కలిపేసుకున్నారు. సెకండ్ సినిమా ఇంకా పెద్ద హిట్, తీసుకెళ్లి మాస్ ఆడియన్స్ కి దగ్గర చేసింది ఆ సినిమా అండ్ బీసీ సెంటర్స్ లో అదరగొట్టింది. ఇక థర్డ్ సినిమా అయితే యూత్ కి బాగా కనెక్ట్ అవుతూ ఏ సర్టిఫికేట్ తో ఏ సెంటర్స్ లో అండ్ మల్టీప్లెక్సెస్ లో నెక్స్ట్ లెవెల్ లో ర్యాంపేజ్ చూపిస్తూ రాస్తారున్ అనే హీరో అసలు ఎటుపోతాడో కూడా తెలియని స్టేజ్ కి తీసుకెళ్లింది. అంటే ఫర్ సపోజ్ ఒక జనరేషనల్ యాక్టర్ ఆర్ ఒక హీరో సెట్ ఆఫ్ ఆడియన్స్ కి బాగా దగ్గర అవుతాడు. అలా సెట్ ఆఫ్ ఆడియన్స్ కి దగ్గర అవడమే గగనం అనుకుంటున్న ఆ టైంలో ఫస్ట్ సినిమా క్లీన్ యూ సర్టిఫికేట్ తో బ్లాక్ బస్టర్, సెకండ్ సినిమా యూబే సర్టిఫికేట్ తో బ్లాక్ బస్టర్, థర్డ్ సినిమా ఏ సర్టిఫికేట్ తో రెండింటికంటే కూడా పెద్ద బ్లాక్ బస్టర్స్ కొడుతూ ఫస్ట్ 3 సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకటిగా చేరి ఇండస్ట్రీకి చాలా అవసరమైన టైంలో హిట్స్ నైతే డెలివర్ చేశాడు. పర్సనల్ గొడవల వల్ల కెరీర్ అనేది గాడి తప్పకపోయి ఉండుంటే ఈ రోజు నానితో కాంపిటేటర్ గా ఉండుండేవాడు. ఎందుకంటే నానికి బిగ్ బ్రేక్ వచ్చింది భలే భలే మొగాడవా ఈ సినిమాతో. ఆ సినిమా 2015లో రిలీజ్ అయితే అదే ఇయర్ 2 బ్లాక్ బస్టర్స్ ని డెలివర్ చేశాడు రాజ్ తరుణ్, అది కూడా బ్యాక్ టు బ్యాక్. ఆ ఇయర్ మొత్తం చూసుకుంటే బ్రేక్ ఈవెన్ అయిన హిట్ సినిమాలు 10 మాత్రమే ఉంటాయి. అందులో 2 సినిమాలు రాజ్ తరుణ్వే. ఆగస్టు వరకు చూసుకుంటే బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలు పటాస్, బీర్వా, టెంపర్, బాహుబలి 1, శ్రీమంతుడు మాత్రమే. అలాంటి టైంలో రిలీజ్ అయిన సినిమా చూపిస్తామా సినిమా తిరిగి బ్లాక్ బస్టర్ హిట్ ని టాలీవుడ్ కి అందజేయగా భలే భలే మగాడివై, రాజుగారి గది వంటి సినిమాలు మాత్రమే తర్వాత హిట్స్ అయ్యాయి. మళ్ళీ నవంబర్ లాంటి అన్ సీజన్ లో వచ్చిన రాజ్ తరుణ్ కుమారి 21F అనే సినిమాతో కొట్టిన కొట్టుడు మామూలు కొట్టుడు కాదు. రాజమండ్రి శ్యామల థియేటర్ మార్నింగ్ షోకి వెళ్తే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. మార్నింగ్ షోకి వెళ్లిన మాకు మ్యాట్నీకి టికెట్లు దొరికాయి. బాహుబలి లాంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా ట్రెండ్ అనేది స్టార్ట్ అవడంతో హీరోలు సంవత్సరానికి ఒక సినిమా అనే ట్రెండ్ మానేసి 2 సంవత్సరాలకి ఒక సినిమా, అది కూడా భారీ బడ్జెట్ అనే రేంజ్ కి వెళ్లిపోయిన టైంలో చిన్న సినిమాలకు కూడా మార్కెట్ ఉంది. అడల్ట్ కంటెంట్ ని మంచిగా చూపిస్తే ఆడియన్స్ ఏ రేంజ్ కి తీసుకెళ్తారో ఈ కుమారి 21F అనే సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్. రీసెంట్ హిట్స్ బేబీ ఉప్పెన సినిమాల కంటే కూడా ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్. అసలు ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో హీరోయిన్ వాడిన స్కూటీ సేమ్ కలర్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. హాల్స్ చాక్లెట్ల సేల్స్ అనేవి విపరీతంగా పెరిగాయి. హీరో వాడిన చైనీస్ కాలర్ షర్ట్స్ అండ్ ఫుల్ స్లీవ్ టీ షర్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు మన స్టార్స్ అని చెప్పుకునే చాలా మంది యాక్టర్స్ మేడలో బతికే వాళ్ళకి తెలిస్తే పాకలో బతికే వాళ్ళకి తెలియకపోవచ్చు. ఆర్ సిడీ సెంటర్స్ లో బాగా తెలిసిన హీరో మల్టీప్లెక్సెస్ లో అంత ఫేమస్ కాకపోవచ్చు. బట్ రాజ్ తరుణ్ ది డిఫరెంట్ కేస్. ఇంతకుముందే చెప్పినట్టు ఫ్యామిలీస్ కి ఫస్ట్ సినిమా, మాస్ కి సెకండ్ సినిమా, యూత్ కి థర్డ్ సినిమా. మరి ఈ రేంజ్ లో కొట్టిన ఈ సినిమా డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 44 ఎపిసోడ్. ఇప్పటికే 43 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయ్యి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏం మూవీ వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే ఫస్ట్ సినిమాకి లక్షల్లో మొదలెట్టిన ఈ హీరో సెకండ్ సినిమాకే కోట్లలోకి వచ్చేయగా థర్డ్ సినిమాతో ఏకంగా 3.5 కోట్ల గ్రాస్ పెట్టి షాక్ ఇచ్చాడు. రాజ్ తరుణ్ కెరీర్ లో ఈ రోజుకి కూడా సెకండ్ బెస్ట్ ఓపెనింగ్ అంటే ఈ సినిమానే. ఫస్ట్ బెస్ట్ ఓపెనింగ్ అందగాడు ఫిలిం నైజంలో చూసుకుంటే 75 లక్షలు, సీడెడ్ 20 లక్షలు అండ్ ఆంధ్ర మొత్తం కలుపుకుంటే డే 1 ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1.75 కోట్లకి చేరుకోగా గ్రాస్ 2.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇదైతే నెక్స్ట్ లెవెల్ స్టార్ట్. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం మీద మరో 50 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 1 టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 2.25 కోట్లకి చేరుకోగా వాల్వేడ్ గ్రాస్ 3.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక 3 డేస్ కే తెలుగు స్టేట్స్ లో 5.5 కోట్ల పైన షేర్, వాల్వేడిగా 6.5 కోట్ల పైన షేర్, 11 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీక్ కే వాల్వేడిగా 10 కోట్ల పైన షేర్, 20 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ఈ నెంబర్ ని రాస్తారు ఈ రోజుకి కూడా ఫస్ట్ వీక్ అయితే అందుకోలేదు. ఇక ఫుల్ రన్ విషయానికి వస్తే నైజాంలో ఏ సెంటర్స్ లో మంచిగా పర్ఫార్మ్ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా నైజాంలో 6.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. 80% వరకు వాల్వేడ్ బిజినెస్ ఇక్కడి నుంచే రికవర్ చేసింది ఈ సినిమా. వాల్వేడ్ బిజినెస్ లో 80% వరకు బిజినెస్ ఇక్కడి నుంచే రికవర్ చేసింది ఈ ఫిలిం. ఇక సీడెడ్ నుంచి 1.5 కోట్లు, ఉత్తరాంధ్ర 1.6 కోట్లు కలెక్ట్ చేస్తూ ఈ 2 టెరిటరీస్ లో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని నెంబర్లైతే పెట్టింది. అడల్ట్ కంటెంట్ తో ఇంత సాఫ్ట్ ఫిలిం సీడెడ్ ఉత్తరాంధ్ర కలిపి 3.1 కోటి షేర్ ని కలెక్ట్ చేసింది అంటే ఆ రోజులో 20-40 రూపాయల టికెట్ ప్రైజెస్ తో చిన్న విషయం కాదు.
మెయిన్ గా రాజస్థాన్కి ఉత్తరాంధ్ర ఈస్ట్ సైడ్ అయితే మంచిగా ఓపెనింగ్స్ వచ్చేవి. ఇక ఈస్ట్ లో 90 లక్షలు, వెస్ట్ లో 75 లక్షలు, గుంటూరు 92 లక్షలు, కృష్ణలో 95 లక్షలు, నెల్లూరులో 30 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 13.7 కోట్లకి చేరుకోగా ఒక తెలుగు స్టేట్స్ లో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ ని అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.5 కోట్లు, బెంగళూరు వంటి సిటీలో అయితే పెట్టిన బడ్జెట్ కి 4 పైగా కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక యూఎస్ఏ ఓవర్సీస్ మొత్తం మీద 1.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన కుమారి 21F సినిమా ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 17 కోట్ల మార్క్ దాటిపోగా వాల్వేడి గ్రాస్ 35 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు కావడంతో 8 కోట్ల పైన ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ సినిమా. అలా ఫస్ట్ 3 మూవీస్ తో 3 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకరిగా చేరుతూ రాజ్ తరుణ్ ఒక సెన్సేషన్ అయిపోయాడు. అలా కుమారి 21F అనేది ఒక మెమరబుల్ ఫిలిం. బట్ కాలం గడిచే కొద్దీ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో అండర్ రేటెడ్ కేటగిరీలోకి వెళ్లిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన 4K ఆర్ ఎన్హాన్స్డ్ ప్రింట్స్, అట్లీస్ట్ 4K వీడియో సాంగ్స్ కూడా ఎక్కడ అవైలబుల్ గా లేవు. రిలీజ్ అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇలాంటి సినిమా ఒకటి ఉందని ఎప్పటికప్పుడు ప్రమోట్ చేసుకుంటూ రావాలి. ఒక హీరోకి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇదొక ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ లేకపోతే హీరోనే ప్రమోట్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం పర్సనల్ లైఫ్ తో బిజీగా ఉన్నాడు. సో పెద్దగా దేన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు సేమ్ డే కమల్ హాసన్ గారి చీకటి రాజ్యం సినిమా రిలీజ్ అయినట్టు గుర్తు. బట్ ఈ సినిమా రిలీజ్ రోజు రాజమండ్రి శ్యామ్లా థియేటర్ లైన్ లో నిలబెడితే మార్నింగ్ షోకి నిలబడితే మ్యాట్నీకి టికెట్లు దొరికాయి. కుర్రాళ్ళ షర్ట్లు మాత్రం చిరిగాయనే చెప్పాలి. అందులో నా షర్ట్ కూడా ఒకటి. అండ్ సినిమా మార్నింగ్ షో చూసి బయటకు వచ్చిన ఒక పర్సన్ సినిమాలో హీరోయిన్ చాలా మంచిది, అబద్ధం చేసుకోవద్దు అని అరుచుకుంటూ వెళ్తున్నాడు. మాకప్పటికే తెలుసు హీరోయిన్ మంచిది అని, బట్ సినిమాలో ఎలా చూపిస్తాడు అన్న డౌట్ అందరిలో ఉండగా స్టార్టింగ్ ఆ మొబైల్స్ లో టైటిల్ ని ఎలా అయితే చూపెడతాడో అక్కడే అంతా కూడా ఫ్లాట్ అయిపోయాం. ఇక సినిమా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సినిమా ఒక్కదాని గురించి మాట్లాడాలంటే 20 మినిట్స్ ఈజీగా పడుతుంది. సో సపరేట్ వీడియో కావాలంటే మాత్రం కమెంట్ చేయండి. అండ్ మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో, ఏ థియేటర్లో సినిమా చూసారో మొత్తాన్ని కమెంట్ లో చెప్పండి. సో గైస్ దట్ ఆ వీడియో. ఇది కుమారి 21F ఫైనల్ రన్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కావాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.